హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అనమాట. మనం ఎక్కువ శాతం చపాతీలు ఏంతో చేస్తామండి. గోధుమలతో చేసిన గోధుమ పిండితో చేస్తాం. లేదంటే ఇప్పుడు ఈ మధ్యన అన్ని రకాల ధాన్యాలు కలిపిన మల్టీగ్రెయిన్ ఆటా వస్తుంది కదండి, దాంతో చేస్తాం. ఎప్పుడైనా కూరగాయలతో చపాతీ చేసామండి మనం? లేదు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూసారా? ఇది గోధుమలు, రాగులు, జొన్నలు మరియు కూరగాయలతో కలిపిన స్పెషల్ చపాతీ పిండి అనమాట. ఇది స్పెషల్ పిండి. దీన్ని ఎలా చేసుకోవాలంటే వేడి నీళ్లు కానీ వేడి పాలు కానీ పోసి తగినంత ఉప్పు వేసి చపాతీ పిండిలాగా కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టి తర్వాత చపాతీ చేసుకోవాలండి. చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగున్నాయి కదా. అందరూ గోధుమ పిండితో గోధుమ చపాతీలు చేస్తున్నారు కదా, ఇది కూడా ట్రై చేస్తారు వెయిట్ లాస్ కని. దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. బాగుంది కదా. ఇది వెంకీస్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. 100% న్యాచురల్ అనమాట. చాలా బాగుంది చపాతీలు కూడా. ఇది మా షాప్లో లభిస్తుంది అనమాట. మా షాప్ వచ్చేసి చిన్న కిరాణా షాప్ అండి మాది. జంగారెడ్డిగూడెంలో పొట్టి శ్రీరాములు సెంటర్లో త్రినేత్ర హాస్పిటల్ ఆపోజిట్లో శ్రీ మణికంఠ కిరాణా జనరల్ స్టోర్స్ అనమాట మాది. మా షాప్లో అన్ని రకాల కిరాణా సరుకులు హోల్సేల్ ధరలకే ఇస్తామండి. ఒకసారి మా షాప్ని విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నానండి. మా షాప్ అడ్రస్ వచ్చేసి జంగారెడ్డిగూడెం పొట్టి శ్రీరాములు సెంటర్లో బుట్టాయిగూడెం రోడ్లో త్రినేత్ర హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుందండి మా షాప్ వచ్చి. త్రినేత్ర హాస్పిటల్ అందరికీ తెలిసిందే కదా. ఆపోజిట్లో శ్రీ మణికంఠ కిరాణా జనరల్ స్టోర్స్ అనమాట మాది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.